ప్రజలను రక్షించడానికి, కాపాడటానికి సామర్థ్యము కలిగిన బలాఢ్యులైన వారు ఎవరైనా ఉన్నారా అని దేవుడు వెతికేసప్పటికీ ఇక్కడ గిద్యోను కనబడ్డాడు. పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని గిద్యోనును పిలవటానికి వెళ్ళాడు. గిద్యోను పిరికివాడై, భయస్థుడై, మిద్యానీయులకు భయపడి గానుగ చాటున దాగని గోధుమలను దుల్లగొట్టేటటువంటి పనిలో ఉన్నాడు. ప్రభు సేవకు పిలిచేటప్పుడు, తన కార్యము కొరకై, తన ప్రజలను రక్షించుట కొరకై పిలిచినప్పుడు వెనకంజ వేయటానికి రకరకాలైన సాకులు చెప్పడం మొదలుపెట్టాడు. నేను కనిష్ఠుడని, బలహీనుడని, నా గోత్రములో ఎన్నిక లేని వాడినని ఆయన చెప్పుకుంటూ మొదలుపెట్టాడు. తర్వాత దేవుడు తనను బలపరిచి దేవుని ప్రజల రక్షణ కొరకై తనను ఎన్నిక చేసినప్పుడు అద్భుతాలు చూస్తే గాని నేను పరిచర్యకు రానని ఇంకొక సాక్ష్యాలు చెప్పాడు. ఇవన్నిటిని జయించిన తర్వాత దేవాది దేవుడు తనను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఆయన పిరికివాడుగా కనబడుతూ ఉన్నాడు. మిద్యానీయులు లెక్కకు మించిన వారై మిడతల్లా కనబడుతున్నారు, ఇసుక రేణువుల్లా కనబడుతున్నారు. కానీ దేవుడు ఆశీర్వదించి ఈ పిరికివాడైన గిద్యోనును బలపరచుటను బట్టి 300 మందితో వారిని జయించగలిగిన సామర్థ్యము కలిగిన బలాఢ్యుడిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనకున్న సమస్యలు అతి వీర భయంకరంగా మనకు కనబడినా, మనము పిరికివారముగా భయపడిపోతున్నా దేవుడు అలాంటి వాటిలో మనకు విజయం ఇవ్వాలి అంటే ఆయన సన్నిధానములో మనము ప్రభు పక్షంగా నిలబడినప్పుడు ఆయనే కార్యములను సఫలము చేసి ప్రతి వాటిలో ఆయన జయాన్ని మనకు అనుగ్రహిస్తాడు.